అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీ దగ్గర డబ్బులు లేవు, మీరు చాలా పేదవారని మిమ్మల్ని వదిలిపోయిన వాళ్ళంతా కూడా ఈ రోజు మీ అభివృద్ధి మరియు ఉన్నత పదవులు చూసి మళ్ళీ మీ కాళ్ళ వద్దకు వస్తారు. మళ్ళీ వారిని దగ్గరకు తీసుకుంటారా లేదా కామెంట్లో తెలియజేయండి. మీరు ఎవరికైనా సరే సహాయం చేయడానికి ముందుగా మీరు మీ వంతు సహకారాన్ని అయితే అందజేస్తారు. కానీ మీకు సహాయం చేసేటటువంటి సమయం వచ్చేసరికి మీకు ఎవరిదైనా సహాయం అవసరమైనప్పుడు ఎవరు కూడా గట్టిగా నిలబడడానికి ముందుకు రారు. అయినా సరే మీరు అందరికీ సహాయం చేసేటటువంటి గుణాన్ని కలిగి ఉంటారు. మీరు ఈ గుణం కారణంగా మీకు ఈరోజు ఒక ప్రమాదకర పరిస్థితి నుండి మీరు సునాయాసంగా బయటపడగలుగుతారు. మీరు చేసిన పుణ్య కార్యాలు ఈరోజు మీకు చాలా బాగా సహకరిస్తాయి. మరియు ఈరోజు ఈ రాశి వాళ్ళు మాత్రము గొప్ప సంపదను కూడా సొంతం చేసుకోగలుగుతారు. దాంతో పాటు ఈరోజు వివాహం కాని వారికి మంచి మంచి సంబంధాలు కూడా రావడం జరుగుతుంది. మరియు బంధువుల మిత్రుల మధ్య ప్రేమానురాగాలు కూడా పెరుగుతాయి. దాంతో పాటు ఈరోజు నెగిటివిటీ కూడా దూరంగా ఉంచుకోవడానికి తగు విధాలుగా ప్రయత్నాలు కూడా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ మీద నరదృష్టి ఎక్కువగా ఉన్నది. మరి దీన్ని తొలగించుకునే కొరకు మెళ్ళో హనుమాన్ రక్ష యంత్రాన్ని ధరించాల్సి ఉంటుంది. మీరు ఈరోజు నెగిటివ్ గా ఆలోచించే వారిని దూరంగా ఉంచాలి. కేవలము పాజిటివిటీగా మాత్రమే మీరు ఆలోచించాలి. ఈరోజు మీకు అదృష్ట మద్దతు అయితే ఉంటుంది. విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు మాత్రం ప్రయోజనం అందుకుంటారు. కెరీర్ రంగంలో కూడా పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. విదేశాలకు సంబంధించినటువంటి పని జరుగుతుంది. ఈరోజు పనిచేసే విధానాన్ని మార్చట కారణంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆకస్మికంగా డబ్బు ప్రయోజనం అనేది పొందగలుగుతారు. పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు. స్నేహితుల నుండి సహాయము పొందే అవకాశాలున్నాయి. ఎవరితోనూ తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి. లాభాల మార్గం పెరుగుతుంది. విద్యారంగంలో విజయం సాధించగలుగుతారు. ప్రయాణం నుండి లాభం పొందే అవకాశం కూడా ఉంది. ఈరోజు ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవడం జరుగుతుంది. ఆరోగ్య విషయాల్లో పూర్తి శ్రద్ధ వహించాలి. కొంచెం అశ్రద్ధ చేసినా కూడా పెద్ద అనారోగ్య సమస్య ఏర్పడే అవకాశం ఉంది. మీరు చిన్న సమస్య కదా అని నిర్లక్ష్యం మాత్రం చేయకండి. సుదూర ప్రయాణం చేసేటప్పుడు మీ వెంట మందులను సేకరించి వెళ్ళాలి. మంచి ఆఫర్లు అనేవి మీరు అందుకోవడం సాధ్యమవుతుంది. అయితే ఎక్కువ దూరం ప్రయాణించేటటువంటి సందర్భంలో మాత్రం తగు జాగ్రత్తలు వహించాలి. భార్యాభర్తల మధ్య సంబంధాలు అనేవి మంచిగా మెరుగ్గానే ఉంటాయి. మరి ప్రేమ అనురాగాలు పెరిగే విధంగా మాత్రమే ప్రయత్నాలు కొనసాగించాలి. కుటుంబ విషయాలపైన ఆసక్తి అనేది ఉంటుంది. అయితే సంభాషణ మీద మాత్రం ప్రాధాన్యత వహించాలి. మృదువుగా మాత్రమే సంభాషించాలి. కఠినత్వాన్ని వదులుకోవాలి. ఈరోజు ఈ రాశి వారి పని పరిస్థితులను బట్టి వేగంగా పనులు చేయడం సాధ్యమవుతుంది. పనులు బిజీగా ఉంటారు. అధిక ప్రసిద్ధ వ్యక్తులతోటి కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. పెద్ద విజయాలు చేయడం కూడా సాధ్యమవుతుంది. ప్రొఫెషనల్ వ్యక్తులతోటి కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. ముందు చూపుతోటి పనులు చేయగలుగుతారు. ధైర్యం మీలో పెరిగిపోతుంది. అవగాహన మరియు సామరస్యంతో పనులు చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు సాగే అవకాశాలు కూడా ఉన్నాయి. స్వేచ్ఛగా ముందుకు నడవగలుగుతారు. భాగస్వామి అనుభూతి ఉంటుంది. కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి. ప్రత్యేకంగా ఈరోజు రాశివారు పోస్ట్ ప్రతిష్ట ప్రభావం కూడా పెరుగుతుంది. జాగ్రత్తగా ఉండాలి. అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. తొందరపాటు వల్ల ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. వ్యాపార పరంగా కూడా లాభాలు చేకూరే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. వ్యాపార అభివృద్ధి అనేది ఉంటుంది. స్నేహితుల సహకారం అందుతుంది. దాంతో పాటు కుటుంబ సభ్యుల సహకారం కూడా వ్యాపారంలో పూర్తిగా అందుతుంది. మీకు చాలా బాగా లాభం అనేది చేకూరుతుంది. ఈరోజు సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదించగలుగుతారు. ఉద్యోగంలో ఉన్నటువంటి ఆటంకాలు తొలగించుకునే సామర్థ్యం కలిగి ఉంటారు. ఈరోజు సొంత ఇంటి కళ తొందరగా నెరవేరబోతుంది. మీకు ఉన్నటువంటి ప్రభుత్వ పనులలో ఆటంకాలు తొలగించబడతాయి. మంచి గౌరవం కూడా మీకు లభిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలి. సమతుల ఆహారాన్ని సేకరించాలి. మరియు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను నివారించాలి. హెల్త్ చెకప్లను చేయించుకుంటూ ఉండాలి. గోసేవ చేయడం వలన ఈరోజు మీకు మేలు కలుగుతుంది. మరియు ఈరోజు పూర్తి సహనంతో ఓర్పుతో పనులు చేస్తే మాత్రమే మీకు ఈరోజు పనులు నెరవేరుతాయి. లక్కీ సంఖ్య 76, లక్కీ కలర్ మరియు దంతము. పరిహారంలో ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేయండి. ఆ అలంకరణ వస్తువులను మీరు ఈరోజు
ఆడవారికి సమర్పించండి మరియు కుంకుమార్చన చేయించుకోండి, శుభప్రదంగా ఉంటుంది. ఏమన్నా దోషాలు ఉన్నా కూడా తొలగించబడతాయి. మరియు మహిళలకు ఉన్నటువంటి ముఖ్యంగా ఇంట్లో బయట సమస్యలను కూడా పరిష్కరించుకోవడంలో చాలా బాగా ఉపకరిస్తుంది. తగు విధాలుగా ఈరోజు మీకు మేలు కలుగుతుంది. మీకు ఉన్నటువంటి సమస్యల నుంచి మీరు చక్కగా సునాయాసంగా బయటపడగల సామర్థ్యం అనేది మీరు కలగడం అనేది సంభవిస్తుంది. శత్రువుల నుంచి కూడా ఎటువంటి హాని అనేది దరిచేరకుండా ఉంటుంది. శత్రు నివారణ కూడా జరుగుతుంది. ఈరోజు మీకు హనుమాన్ చాలీసా 11 సార్లు ఉదయం పూట పఠించట కారణంగా శత్రువుల నుంచి ఎటువంటి హాని అనేది కలగకుండా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.